పరిశుద్ధాత్మ దేవ, నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి, మీరు మా దేశం పట్ల కనికరాన్ని చూపెట్టి సహాయం చేయండి. తండ్రి, ఎంతోమంది ఈ రోజున బయలుదేరి మందిరాలను పడగొట్టాలి అనేటటువంటి ఆలోచనతో తిరుగుతున్నారయ్యా. క్రైస్తవులను పాడు చేయాలి అనే ఆలోచనతో తిరుగుతున్న రోజులు తండ్రి. బిడ్డలు కనికరించండి. అమాయకముగా గౌరవ వేతనము అని చెప్పి చాలామంది క్రైస్తవులను మోసగించి పేద సేవకులైన వారు 5,000 రూపాయల కొరకు కకృతిపడి వెళ్ళి ఈ రోజున వారి తండ్రి మందిరాలు పడగొడతాము అనే స్థితికి వచ్చారు. దయచేసి కనికరించండి, ఆలోచనలు మార్చండి. మీకు భయభక్తులు కలిగి జీవించుటకు సేవకులకు సహాయం చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆగస్టు మాసం 31వ తారీఖు 2025 ఆదివారం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 1 వచన భాగం నుండి. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశంలోని ప్రాకార పురములన్నిటి యందును సైన్యమును ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇజ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడిచెను. ప్రియులారా, గమనించాలి. ఇతడు దేవుని ఆజ్ఞలు చర్యలు అన్నింటి ప్రకారంగా నడిచాడు. తన తండ్రిలాగా కాకుండా తాను మంచిగా జీవించాడు. బయలుదేవతను ఆశ్రయింపక సర్వశక్తిమంతుడైన దేవుని ఆశ్రయించి జీవించాడు. తాను కావలి బలములను ఉంచాడు. ఎఫ్రాయిము పట్టణముల యందును యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఇతడు యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. ఇతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనసును దృఢపరచుకొని వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేసెను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమందు యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలైన బెన్హయీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయాను, షమయ, నెతన్య, జబద్యా, ఆషాయేలు, షెమీరామోతు, యెహోనాతాను, అదోనియా, టోబదోనియా అను లేవీయులను, యాజకులైన ఎలీషామాను, యెహోరాము,
పంపాను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించిరి. ప్రియులారా, యెహోషాపాతు చేసిన పని చాలామంది లేవీయులను యాజకులను ప్రజలకు ధర్మశాస్త్రము బోధించుటకై నిర్ణయించాడు. వారు ఆ ప్రదేశాలందంతటను తిరుగుతూ ధర్మశాస్త్రమును గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయొచ్చు యూదా పట్టణములన్నిటను సంచరించుచు జనులకు బోధించారు. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యములన్నిటి మీదికి యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ప్రియులారా, గమనించాలి, దేవుని వాక్యము సెలవిస్తుంది. ధర్మశాస్త్రము వారు వింటూ వచ్చినందున, వారికి యెహోవా భయము వచ్చినందున రాజ్యములు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. ఫిలిస్తీయులు కొందరు యెహోషాపాతునకు పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను తమ 7,700 గొర్రె పొట్టేళ్లను 7,700 మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతుకు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువచేయ పట్టణములను కట్టించాడు. యూదా దేశపు పట్టణములలో ఇతనికి బహు ధనము సమకూర్చబడెను. ఇతని క్రింద పరాక్రమశాలులను యెరూషలేములో కూడి ఉండిరి. వీరి పితరుల వంశముల చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవ వాడుగు యెహోహోనాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తాను హృదయపూర్వకంగా సమర్పించుకొనిన అమస్యా, అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదాయందంతట నుండు ప్రాకారపురములలో ఉంచిన వారుగాక వీరు రాజ్యం యొక్క పరివారములో చేరిన వారై ఉండిరి. ప్రియులారా, ఈ మాటలు గమనించాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన యెహోషాపాతు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడెను. అతని క్రింద పరాక్రమశాలులు కూడి ఉన్నారు అని వాక్యము సెలవిస్తుంది. గమనించాలి. వీరి పితరుల వంశము చొప్పున వీరి సంఖ్య ఎంతనగా, యూదాలో సహస్రాధిపతులైనటువంటి వారు ప్రధానుడగు అద్నా యొద్ద ప్రధానుడైన అద్నా యొద్ద
3,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. రెండవ వాడు యెహోహానాను అనేటటువంటి వ్యక్తి. ఇతడు 2,80,000 మంది ఉండిరి. మూడవ వాడు జిక్రీ, యెహోవాకు తాను మనపూర్వకముగా సమర్పించుకొనిన అమస్య, అతని యొద్ద 1,00,000 మంది 2,00,000 మంది పరాక్రమశాలులు ఉండిరి. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. ఎల్యాదా వీరి యొద్ద పరాక్రమశాలి ఒకడుండెను. వీరి యొద్ద వీటిని కేడెము పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోజాబాదు, వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులై ఉండిరి. ప్రియులరా, ఈ మాటలు చదువుతూ ఉన్నాను. దేవుని పిల్లలుగా మనము ఎంతమంది యోధులను, పరాక్రమశాలులను, కత్తులు పట్టు వారిని ఎంతమందిని మనం తయారు చేశామో ఆలోచించండి. మన భాషలో చెప్పాలంటే ఎంతమందిని మనము ప్రార్థనా పరులుగా చేశాం, వాక్యానుసారంగా జీవించు వారినిగా చేశాం. ఈ లెక్కలు అడిగితే మనమంతా సున్నానే కదా. కాబట్టి ఇమానియేలు సహవాసము అంత బలహీనమైనదిగా కనిపించుచున్న కారణాన మనము జాగ్రత్తగా ఉండుముగాక. ఆమెన్.